క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రైన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మొదటి వర్తమానం అందించినటువంటి దైవజనులు దేవమన్రావు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, ఈ సందర్భంలో రెండవ వర్తమానం అనేది అంతగా లేకుండా పరిచయ భాగంగా నా ఒక కొద్ది మాటలు తెలియజేసి ముగించాలని ఆశపడుతున్నా. సంఘము అనేటటువంటి ఈ యొక్క శరీరం అనేటటువంటి ఈ గుడారములో అనేక అవయవాలుగా ఏర్పాటు చేయబడినటువంటి సభ్యులంతా విశ్వాస విషయములో ఒకే భావనతో తమకి దేవుడు కలిగించినటువంటి గొప్పదైన ఆత్మీయ సహవాసములో ఒక యూనిటీగా పనిచేయాలన్నదే దేవుని యొక్క ఆలోచన ఉంది. విశ్వాస విషయంలో కావచ్చు, రెండవది సంఘ పరిచర్య విషయంలో ఏకీభవించి సహకరించి సహకారులుగా దేవుని పనిని ప్రోత్సహిస్తూ ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుని విషయంలో అనేకమైనటువంటి అవసరాలు తీరుస్తూ ముందుకు కొనసాగినటువంటి సంఘము అనే కంటే సంఘాలు అని చెప్పాలి. ఎందుకంటే పౌలు గారు పత్రికలు రాస్తూ అనేక సంఘాలను గూర్చి ఆ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు సేవకుణ్ణి ఏ రీతిగా ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ తన యొక్క నిత్య అవసరాలు తీరుస్తూ తమకిచ్చినటువంటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని ఎలా అయితే వాళ్ళు సద్వినియోగపరుచుకొని ఈనాడు మనం నేర్చుకోవడానికి తన గ్రంథంలో దేవుడు రాయించాడో కొన్ని సందర్భాలు చూడక తప్పది సమయంలో. ఎందుకంటే నేడున్నటువంటి సంఘాలలో మనం చూడగలిగితే చెప్పేవాడు ఎలా చెప్పినా ఏం చెప్పినా ఈరోజు ఒక బిజినెస్ పరంగా మార్చేసుకొని వచ్చినది తీసేసుకొని పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు లేకపోలేదు. రెండవది పట్టించుకొని పనిచేసేవాళ్ళు కూడా లేకపోలేదు. రెండవది ఏంటంటే సంఘము సేవకుడు ఉన్నంతసేపు మాత్రమే ఆయనతో కనెక్ట్ అయిపోయి ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు అసలు సేవకుడు అంటే ఆలోచన లేకుండా, సేవకుడు అంటే బాధ్యత లేకుండా, ఒక గౌరవం అనేది లేకుండా బ్రతికేటటువంటి సంఘాలు కూడా లేకపోలేదు సమాజంలో. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అరగంట లేదా ఒక 30 గంట లేదా ఒక గంట సేపు లోపల ఉన్నంతసేపు మాత్రమే సేవకుడని, అయ్యగారని, దైవజనులని, మాస్టర్ అని, గురువులని ఒక దైవాలుగా భావిస్తున్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత సేవకుల గురించి కూడా వక్రీకరించి మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ఆడెంత ఈడెంత అనేవాళ్ళు కూడా లేకపోలేదు. తర్వాత వాళ్ళ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ సమాజంలో. మనకు తెలిసి ఇవన్నీ. కానీ ప్రియులారా, నాడు ప్రారంభం నుంచి కూడా ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడటానికి ముందు, నాకంటే ముందు ఉన్నటువంటి ఆదం గారు, చనిపోయినటువంటి ఆదం గారు స్థానం నుంచి మనం చూసుకుంటూ వస్తే నేడు ఈరోజు సంఘము ఈ రీతిగా ఉండటానికి కారణం దేవమన్రావు గారు అన్నట్టుగా నా గొప్పతనం కాదు. ఇది మీరు గమనించాలి. ఆయన పునాది వేసాడు, దాని మీద కట్టాలని పోరాడుతున్నాను నేను. పునాది వేసింది ఎవరు? ఆదం గారు. ఇప్పుడు దాని మీద ఒక మందిరంగా కట్టాలని పోరాడుతున్నాను నేను. ఈ పోరాటంలో సహకారులు ఎవరు అని మనం చూడగలిగితే మొదటి స్థానం దేవుంది, రెండో స్థానం సంఘానిది. ఇందులో నా గొప్పతనం ఏమైనా ఉంది అని ఎవరని చెబితే అది నాది కాదు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఇంత భాగ్యాన్ని అసలు నేను చాలా సందర్భాలు ఈ ఊరు నుంచి యోనా గారి గినక నినివే పట్టణం నుంచి పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా ఆయన పారిపోయాడులేండి. నేను కూడా అనేక సార్లు యోనా కంటే దుర్మార్గుడు నేను, ఒక రకం చెప్పాలంటే. అంటే యోనా గారు దుర్మార్గుడు అని నేను అంటున్నాను, మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టకండి నా ఛానల్లో. ఎందుకంటున్నానంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇది తెలుసు ఫస్ట్ ఆయనకి. యోనా గారికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ మనిషిని కూడా కఠినంగా శిక్షించడు, ఏ మనిషిని కూడా కారణం లేకుండా చంపడు. ఇది తెలిసినటువంటి గొప్ప ఆలోచన పరుడే యోనా. మీరు యోనా పత్రిక చదవండి, యోనా గ్రంథం చదవండి, పత్రిక గ్రంథం, అది 4 అధ్యాయాలు ఉంటాయి దాంట్లో. ఒకసారి కూడా నేను 2015-16 చెప్పాను యోనా గ్రంథ వివరణ మీకు. కానీ అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి రికార్డ్ చేయలే మనం. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచించండి.
ఒక పని ఈ రీతిగా ఉంది అని అంటే ఆ పనిని ప్రారంభించినోడిది ఘనత, అవునా కాదా? అంతేనా? ఆ పని ప్రారంభించిన వారిది ఘనత. ఆ ఘనతని మనం పడిపోకుండా నిలబెట్టాలంటే దానికి అనుగుణంగా పనిచేయాలి, ఉన్న సేవకుడైనా ఏర్పరచబడినటువంటి సంఘమైనా. అంతేనా? అందులో భాగంగానే ప్రియులరా, మీరు ఆలోచించగలిగితే సంఘము దినదినము అభివృద్ధి చెందాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. మరి సంఘము దినదినము అభివృద్ధి చెందాలంటే సేవకుడు ఒక్కడే పనిచేస్తే అభివృద్ధి అవుద్దా? సంఘం అంతా కలిసి పనిచేస్తే అభివృద్ధి అవుద్దా? మీరు చెప్పాలి, అవునా? ఇప్పుడు ఒక సభ జరగాలన్నా, మరొక ప్రాంతానికి మనం సువార్త అందించాలన్నా, మనము దీవించబడాలన్నా సంఘమంతా కలిసి పనిచేయాలి. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి బోధ. ఈ బోధ అసలు ఏమని బోధిస్తుందో మనం చూడగలిగితే కొద్ది మాటలు చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘం దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గలతీ సంఘం అనగానే అన్యుల ఆచారాలతోనూ విగ్రహ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆచార సాంప్రదాయబద్ధాలతో కొనసాగుతున్నటువంటి సంఘం. రెండవది, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అనేక మూలాలను అనుసరిస్తున్నటువంటి సంఘం. మూడవది చూడగలిగితే లోకాచారాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి సంఘం గలతీ సంఘం. ఆ గలతీ సంఘం దగ్గరకు వచ్చేసరికి అసలు సంఘము ఎలా పనిచేయాలో, సంఘానికి సువార్త అందిస్తున్నటువంటి సేవకుని పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో తెలియనటువంటి భావజాలంతో కేవలము వినటం, విడిచిపెట్టడం, లోకాచారాలు బ్రతకటం, ఇట్లాంటి ఆలోచన థియరీలో భావనతో ముందుకెళ్తున్నటువంటి ఈ గలతీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు పౌలు గారు ఏమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారి గురించి మాట్లాడుతున్నాడో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనం కూడా 6. గలతీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా విందాం. వాక్యోపదేశము పొందువాడు అంటున్నాడంటే, అంటే వాక్యాన్ని ప్రకటిస్తే వింటున్నవారు. వినాలి జాగ్రత్తగా. వాక్యోపదేశం పొందేవాడంటే ఎవరు? వాక్యాన్ని వింటున్నటువంటి వారు. నెక్స్ట్ మాట, ఉపదేశించేవాడంటే చెప్పేవాడు. ఒకటి వినేవారు, రెండవది చెప్పేవారు. ఈ వినేవారికి ఏం చెప్తున్నాడంటే మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అన్నాడు. ఈ పదం అర్థం కానటువంటి ఒక ఆయన అన్నాడు కదా, మీ కోడి ఎన్ని గుడ్లు పెట్టిందమ్మా అన్నాడు. ఒక మీటింగ్కి వెళ్ళాను నేనే ఒకరోజు మీటింగ్కి వెళ్తే, ఏమ్మా మీ కోడి ఎన్ని గుడ్లు పెట్టింది? 10 పెట్టింది అయ్యా అంది. మరి తొలి గుడ్డు ఏం చేసినవు అన్నాడు ఆయన. అయ్యా మసిగొబ్బతో సిలువు గుర్తేసి అక్కడే పెట్టి అయ్యా అంది. మరి ఇంకెప్పుడు ఎత్తావు, వడ్లు పోయాక ఎత్తావా అన్నాడు ఆయన. మీ తోటలో ఎన్ని టమాటాలు కాసినాయి అన్నాడు. కాసినాయి, ఇంకా కొయ్యలేదు, ఇంకా మీతోనే ప్రార్థన చేయించి ఫస్ట్ కోసి మీకు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత, ఏమ్మా రోజుకి ఎన్ని కేజీలు బియ్యం వండుకుంటున్నారు మీరు? వారానికి ఎన్ని కేజీలు వండుకుంటున్నారు? మీరు 5 గుప్పళ్ళు తింటే 6వ గుప్పడు ఏం చేయాలి? మీరు తీసి పక్కన పెట్టాలా అన్నాడు. ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు. ఇంకంతేనా? అంతే. ఇంకా అంటే ఈ వాక్యాన్ని ఎలా మలుచుకున్నారు వీళ్ళందరూ అంటే, కేవలము సేవకుడు పోషణ కొరకే ఈ పదాన్ని ఇక్కడ వాడాడనే భావనతో నీ ఇంట్లో 10 గుడ్లు పెడతావు, గుడ్డు ఎత్తుకురా. ఏమన్నా 1 కేజీ టమాటాలు కాస్తావు, 1/4 కిలో తీసుకురా. 5 పిడికెళ్ళ బియ్యం వండితే 1 పిడికెళ్ళ నా దగ్గర తీసుకురా అనే వేలో ఈరోజు సమాజంలోకి పదాన్ని తీసుకెళ్ళిపోయారు. కానీ అపోస్తుడైన పౌలు గారు తన కుటుంబ పోషణ కొరకు మాట్లాడుతున్న మాట కాదు ఇది. మరి దేనికోసం మాట్లాడుతున్నాడు? ఏముంది పదంలో? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లంటూ పుట్నోట్లో ఒక పెద్ద పొడుగు లైన్ రాశాడు. చదవండి ఒకసారి అది. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని వినేవాడు సమస్త సద్విషయములలో దేని గురించి చెప్పాడు? సంసార సాగరంలో ఉన్నటువంటి వాటి గురించి చెప్పలా. సమస్త సద్విషయాలు అంటే సువార్త పని, సంఘ పరిచర్య, సంఘం అంతా కలిసి ఏదైతే సత్క్రియ చేయటానికి ఈ సంఘం ముందుకు కదులుతుందో ఆ కదులుతున్నటువంటి ఆ పరిచర్య నిమిత్తం ఆ బోధించేవాడితో సంఘమ మీరు పాలివారై ఉండాలి. మీ కోడిగుడ్డు నాకెందుకు, నీ వంకాయ నాకెందుకు, నీ పొట్లకాయ నాకెందుకు? ఆలోచించండి. అదొద్దు నాకు. మరి ఏం కావాలి?
ఒక సభ జరగాలంటే ఆ సభకు అవసరమైనవి సమకూర్చాలి. ఆ సభ కోసం ప్రయాసపడుతున్నటువంటి సంఘముతో పాటు సేవకుడు సహకరించాలి. ఇప్పుడు మీ పని ఏదైనా ఉందనుకోండి, నేను సహకరించాలి. ఇప్పుడు నా పని ఏదైనా ఉందనుకోండి, మనమందరం కలిసి సహకరించాలి. ఇదంతా ఎవరి పని? సంఘము పని కాదు, దేవుని పని. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు మాట్లాడింది ఏమన్నా న్యాయబద్ధంగా ఉందంటారు? అసలు న్యాయబద్ధంగా ఉందా ఏమైనా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమండి పద్దాకలికి ఇదే పనా పౌలు గారికి? ఇంకా చూపిస్తాం మీకు, ఇంకా 2 మాటలు చూపించి క్లోజ్ చేస్తా. పౌలు గారు అంటున్నాడు కదా, నిజంగా నేను ఇన్ని సంఘాలకు పత్రికలు రాశాను, ఇన్ని చోట్లకు తిరిగాను, కానీ అసలు కష్టపడి కూలి పని చేసుకొని రూపాయి తెచ్చుకొని మీ పొట్టే సరిగ్గా నింపుకోలేనటువంటి పరిస్థితిలో నేడు మీరున్నారు. మాసిదోనియా సంఘం మాటికి నా అవసరాలు తీర్చారు. నేను పదే మీ దగ్గర లేకపోయినా, నేనెక్కడ వేరే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా, మీ శక్తికి మించినటువంటి ఆలోచనతో మా అయ్యగారు ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎక్కడ బ్రతుకుతున్నాడో, ఈరోజు ఆయన తినటానికి తిండి ఉందో లేదో, మా నూరు రావటానికి ఛార్జీ డబ్బులు ఉన్నవో లేవో, ఏం చేస్తున్నాడని పదే సేవకుని మీద ఆలోచన కలిగినటువంటి తపనతో ఒక సంఘం పౌలు గారు ప్రస్తావన చేస్తున్నాడు. ఆ సంఘం గురించి మాటికి ఆయన గురించి ఆలోచన చేస్తున్నారంటే, ఒక దైవజనుడికి ఎంతటి స్థానాన్ని వాళ్ళు కలిగించారో, ఆయన పరిచర్య ఎంత ఇదిగా దేవుడు హెచ్చించి మహిమపరిచాడో, ఆ సంఘాన్ని ఎంతగా దీవించాడో. అసలు అలా ప్రారంభ స్థితిని మనకు చూస్తే జాలేస్తుందండి. ఆ సంఘాన్ని చూస్తే దేవుడు అందుకే తన గ్రంథంలో రాయించాడండి. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా, కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చూద్దాం, అన్నీ వద్దు, కొన్ని సందర్భాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి ప్రారంభ వచనంలో అంటున్నాడు పౌలు గారు, కావున నేను అపేక్షించంటే ఇష్టపడిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా. పౌలు గారు ఏమంటున్నాడు సంఘాన్ని? నేను ఇష్టపడుతున్నటువంటి నా ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం. ఏమంటే పౌలు గారు సంఘాన్ని ఎలా వర్ణించుకుంటున్నాడు? నా ఆనందం మీరు, నా కిరీటం మీరు. నెక్స్ట్ చెబుతున్నాడు చూడండి, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఇక్కడ 2 విషయాలు హెచ్చరించి 3వ విషయాన్ని నొక్కి చెప్పాడు. ఇది ఒక మాట. ఏమంటున్నాడు? నేను ఇష్టపడుతున్నటువంటి పిల్లలైన మీరు, నేను ఇష్టపడుతూ ఆనందపడుతున్నటువంటి పిల్లలైన మీరు, నా మహిమకు కిరీటమైనటువంటి మీరు దేవుని పనిలో ఎలా ఉండాలంటున్నాడు? స్థిరులుగా ఉండాలి. కదల్చబడనటువంటి ఒక బలమైన స్తంభముగా ఈ సమాజంలో సత్యానికి ఆధారంగా సంఘమా మీరు ఉండాలంటూ 2వ వచనంలో అంటున్నాడు చూడండి. ఆయన ప్రభువునందు అంటే స్థిరులుగా ఉండాలంటే ఏం చేయాలి చెబుతున్నాడు. స్థిరులుగా ఉండాలంటే ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండి, తర్వాత నెక్స్ట్ ఎవోదయను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అంటే వీళ్ళిద్దరిలో ఏమి లేదు, సంఘముతో ఉన్నటువంటి కనెక్షన్ సరిగా లేదు. అంటే ఏకత్వం కనపడట్ల వేళల్లో. ఇలా ఉండకూడదు నానంటూ 3వ వచనం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమేతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎందరైతే దేవుని పని కోసం సహకారులుగా, సపోర్టర్లుగా నిలబడుతూ ఉన్నారో, సహకారులుగా పనిచేస్తున్నారో, మీరు చేసిన సహాయాన్ని పట్టి దేవుడు తన గ్రంథంలో వాళ్ళ పేర్లు రాస్తాడనే మాటను పౌలు గారు ఇక్కడ వాడటం జరిగింది. ఈ సందర్భాన్ని అంతా కూడా మాట్లాడుతూ ముందుకొచ్చి 10వ వచనం దగ్గరికి వెళ్ళేసరికి అంటున్నాడు కదా, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి. చూడండి ఏమంటున్నాడు, యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని.
ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకకపోయాను. అంటే ఎక్కడున్నా ఏం చేస్తున్నా వాళ్ళ ఆలోచన అంతా ఎవరి మీద ఉంది? పౌలు గారి మీదే ఉంది, సేవకుడి మీదే ఉంది వాళ్ళ ఆలోచన తప్పనంతా కూడా. ఇదిగో 1 సంవత్సరం నాకు ఇలా సపోర్ట్ చేశారు, 1 సంవత్సరం అంతా మీ దగ్గర లేకుండానే పరిచర్య నిమిత్తం, సేవ నిమిత్తము వేరే వేరే ప్రాంతాల్లో సేవ కోసం వెళ్తున్నా కూడా నేను ఏం చేస్తున్నానో, ఏం తింటున్నానో, ఎలా ఉన్నానో ఏంటో నన్న ఆలోచనతోనే మీరు నా మీద మీ కృపను, మీ ప్రేమను చూపిస్తున్నారని మాట్లాడుతూ 11 అంటున్నాడు, నాకు కొదువ కలిగిందని నేను ఎలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. నాకు డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, యాస్టీజ్కి పౌలు గారు టాపిక్ చదువుకున్నప్పుడు నాకే గుర్తొచ్చిందండి. నిజంగా డబ్బులు ఉన్నప్పుడు ఎలాగైతే బతికానో పౌలు గారు చెప్పినట్టు కాకుండా ఇంకా గొప్పగా చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే దిగజారి చెప్పకూడదు ఇప్పుడు వాక్యాన్ని. పౌలు గారు చెప్పినట్టుగా డబ్బులు ఉన్నప్పుడు ఎలా బ్రతికానో డబ్బులు లేనప్పుడు అంతకన్నా గొప్పగా బతుకుతున్నాను ఇప్పుడు. నిజంగా దేవుడు గొప్పడు కదండి, అంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అదే పౌలు గారు సంఘంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగో నాకు కొదువు ఉందని మీరు పద్దాకల దగ్గర కొరత ఉందని మీరు మాటికి సపోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నా మొదటి స్థితి గురించి ఆయన మాట్లాడుతూ, ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో, వచ్చిన తర్వాత నానా బాధలు పడ్డాడు, డబ్బు లేని పరిస్థితి ఎదుర్కొన్నాడు, తిండి లేనటువంటి దినాలు గడిపాడు, అనేక బాధలు పడ్డాడు. కానీ పౌలు సౌలుగా ఉన్నప్పుడు స్థితిని చూడండి, ఏమన్నా కొదువు ఉందా పౌలు గారికి? ఎక్కడైనా హింస ఉందా? 10 మందిని హింస పెట్టడమే ఆయనకు ఆనందం, 10 మందిని కష్టపెట్టడం ఆయనకు ఆనందం. రాజులా బ్రతికాడు, మంచి హోదా కలిగినటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఆయన్ని చూస్తే హడలెత్తిపోయేవాళ్ళు జనాలంతా కూడా వస్తున్నాడంటే. అట్లాంటి పౌలు గారు చివరకు వస్తుంటే లెక్కలేదు ఎవరికి, సంఘాలకు కూడా లెక్కలేదండి. కొన్ని సంఘాల్లో ఉన్నాయి, తర్వాత చూపిస్తాం మీకు. కొన్ని సంఘాలకి పౌలు వస్తానంటే వచ్చి అలా బక్కోడు వస్తే మాకేంటి, వాక్యం చూస్తేనే కత్తిలా కోసినట్టు చెబుతాడు, కానీ మనిషి చూస్తే గాలి తెగిరిపోతాడు. ఆయన మమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన 1 కొరింథీ పత్రికలో మొత్తం ఉంటుంది దాని స్టోరీ అంతా, తర్వాత చదువుకుందాం మనం. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నా ప్రభు వల్ల నేను నేర్చుకున్నా, నా దేవుని వల్ల నేను నేర్చుకున్నా అని మాట్లాడుతూ కిందకు వచ్చానుకుంటున్నాడు. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎప్పుడు నేర్చుకున్నాడు ఇవన్నీ? సేవలోకి వచ్చాక నేర్చుకున్నాడు ఇవన్నీ. సేవలోకి రాకముందు 3 పూటలు తిన్నాడు, 6 పూటలు తిన్నాడు, కడుపు నిండా తిని హ్యాపీగా ఉన్నాడు అప్పుడు. కానీ ప్రభువులోకి వచ్చాక ఏమండి, కడుపు నిండా తిన్న రోజు ఉంది, అసలు తిండి లేక వారమంతా గడిపిన రోజు ఉంది ఆయనకి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు గారి తపన ఏదో చెప్పాలి సంఘానికని మాట్లాడుతూ 13కి వచ్చేసరికి అంటున్నాడు కదా, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని సంఘమా అంటున్నాడు. చూసారండి, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నా పని కోసం, నా కోసం మీరు అనేకమైనటువంటి విషయాల్లో సపోర్ట్ కొన్నందుకు మంచిది అంటున్నాడు. నెక్స్ట్ మాట, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకే చెబుతున్నాను అంటున్నాడండి ఆయన. ఎన్ని సంఘాలు తిరిగాడండి, ఏ సంఘం పట్టించుకోవాలి పెద్దగా ఆయన్ని. కానీ ఇక్కడ సంఘం మాత్రమే, ఎక్కడికి పోయినా మాయగారు. మీకులాగే ఉంది వాళ్ళకు కూడా, ఫిలిప్పీ సంఘానికి కూడా మీకులాగే ఉంది. ఈయన ఎవరు, ఏ ఊరు అయినా, హైదరాబాద్ పోయినా అక్కడ పోయినా ఆ సేవలకు ఏం చెప్పాడు మనవాడు, మా ఊరు ఎందుకు రాలేదురా ఇంకని ఫోన్ చేస్తే మా ఊరు అయ్యగారు వచ్చిండు అన్నాడు. అక్కడికి వెళ్ళాక మీ అందరికీ ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పాలా, ఏంటంటే ఈ 2 పేర్లు చెప్పడానికి పాపం ఆయనకి నోరు రాలేదండి. అందుకే అప్పుడు ఒకసారి చిన్న బాధ వేసింది నాకే, ఒక చిన్న బాధ వేసి అయినప్పటికీ కూడా కాసేపు నన్ను నేనే సమర్థించుకొని పిలిచాడు ఆతలేదు. 2 సార్లు జరిగింది ఈ బాధ నాకు. ఒకసారి ఈదర వెళ్ళా, అక్కడ 10 మంది సేవకుల్లో కొంచెం బాధపడ్డా. వీరరాఘపురం వెంకటేశ్వరరావు అని చెప్పగానే, నువ్వు దేవుని సేవకుడు లేకపోతే నువ్వేమన్నా గుళ్ళో పూజారావు అన్నట్టు చూశాడు నా ఇంకాడు. వీరరాఘపురం వెంకటేశ్వరరావు ఏంటి అని నా పేరంతా బలక్కుండా, నా ఊరి పేరు చెప్పకుండా వెంకట్ అని చెప్పేశాడు, అంతే ఆపేశాడుగా.
అక్కడ ఒకసారి అయిపోయింది. సరే అంటే అనుకున్నా అయిపోయింది, ఒక్కరోజే కదా మళ్ళీ పద్దాకలు పిలుస్తారేంటి మనల్ని, ఒకసారి పిలుస్తారు ఎవడ, రెండోసారి పిలవడాక అయిపోయింది. వచ్చాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అంతే. ఫస్ట్ ప్రసంగం మీరే చెప్పాలని చెప్పినప్పుడు నా పేరు అడిగారు, నా ఊరు నా పేరు అడిగితే మళ్ళీ చెప్పాను వీరరాఘవపురం వెంకటేశ్వరరావు. 3 సార్లు అడిగాడు, అన్న ఇదే పేరా ఇంకేమన్నా ఉందా, అన్న ఇదే పేరా ఇంకేమన్నా ఉందా. లాస్ట్ పిలిచేటప్పుడు కూడా మళ్ళీ దగ్గరకు చెవులు అడుగుతున్నాడు, అన్న ఇదే పేరా ఇంకేమన్నా ఉందా అని చెప్పి అన్నాడు. నా పేరు ఇదే, ఆధార్ కార్డు చూపించమంటారు అన్న. నేను నా పేరు ఇదే, ఆధార్ కార్డులో కూడా ఇదే ఉంటుంది నా పేరు అని చెప్తే భోజనం తినేటప్పుడు అంటున్నాడు, అన్న నువ్వు సంఘ కాపురివా లేకపోతే సంఘంలో మామూలుగా ఇలా నేర్చుకొని మాట్లాడుతున్నావు నువ్వు అడిగితే, నేను సంఘ కాపని మన సంఘాన్ని చూపించుకోవాలిగా, మనం తక్కువేంటి, టక్కన ఫోన్ కొట్టి చూపించి, అన్నో చర్చి బిల్డింగ్ సూపర్గా ఉంది, అబ్బో జనం కూడా చాలా మంది ఉన్నారు అన్నాడు. అమ్మ చాలా మంది ఉంటారు మరి ఇంకంతే. మరి అది ఒక్క మాట అడుగుతా అన్న, ఏం ఫీల్ కాక అన్నాడు. అడుగన్న తప్పే ఉంది, నువ్వు పెద్దోడు నా తండ్రి స్థానంలో నువ్వు అడుగన్న అన్నాడు కదా. అన్న ఏమనుకోవద్దు కానీ, ఆయన అన్న అంటున్నాడులే, అన్న ఏమనుకోవద్దు కానీ ఒక మాట చెప్తా కానీ ఆ పేరు పిలవటాన్ని నా మనసు రావట్లేదు అన్న, అందుకే 3 సార్లు అడిగా, కొద్దిగా పేరు మార్చుకున్నాను. ఏంటి అందరూ మీ ఏరియాలో ఉండరుగా, అందరూ ఇప్పుడు సిటీ కల్చర్కి వచ్చేసరికి తేడాగా ఉంటుంది. నువ్వు వెంకటేశ్వరరావు అని చెప్పంగానే ఇటు చూస్తాడు నీ మొహం వెంక అన్నాడు. అప్పుడు అమ్మటిని ఇంటికి వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి డిస్కషన్ చేశా, ఏమ్మ పేరు మారితే ఎట్టుంటుంది అంటావన్న. ముందు మా పిల్లోళ్ళే నవ్వారు నా పేరు చెప్పంగానే, పిల్లోళ్ళే నవ్వారండి పేరు చెప్పంగానే. ఈలోపు ఆవంది కదా, ఈ పేరు పెట్టుకొని అందరూ వెళ్ళిపోతున్నా నీకెందుకు ఈ పేరు అందేమా. ఏమండి సంతోషంగా ఆ పేరు పెట్టుకున్న తర్వాత పోతే ఇప్పుడు కొత్తగా ఎవడ పిలుస్తాడు నువ్వు పెట్టుకుంటే పేరు, ఎవరు పిలవక్కర్లా, వెంకటేశ్వర అయ్య గారు వీరరాఘపురం అయ్య గారు, బయటకి ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పెడతాం ఈ పేరు. దాంట్లో మీకు పేరు అనాలని ఆతృతగా ఉంటే రేపు రాత్రికి నామకరణం చేస్తారు, రేపు ఇందురు కానీ మీరు, ఓకేనా, రేపు రాత్రికి ఇందురు కానీ మీరు ఆ పేరేంటో. ఓకే తల్లి. పౌలు గారు ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క తపన ఒకసారి మనం చూడగలిగితే, సంఘం ఎంతగా ప్రోత్సహించిందో పౌలు గారిని, ఎంతగా ఆదరించిందో పౌలు గారిని. నువ్వు అప్పుడే లీక్ చేయమాకమ్మా, నువ్వు అప్పుడే చెప్పలేదా? ఒకవేళ మా చెల్లెళ్ళకి అప్పుడే చెప్పేసావు అనుకో, ఒక చెల్లి చెప్తే చాలు మొత్తం వైరస్ లాగా బాగుద్ది అందరికీ. అప్పుడే చెప్పుకో, రేపు రాత్రికి చెప్దాం ఆ పేరు. మీరు వెంకటేశ్వరరావు గారని పిలవండి, బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆ పేరు చెబుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా ప్రభువుకి ఎక్కడైనా నా పేరు వల్ల అవమానం జరగకూడదు, నా ప్రభువుకు మహిమ రావాలి నా పేరు వల్ల కూడా. చాలామందికి ఏంటంటే పేరు మార్చుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు, కానీ పేరు మార్చుకుంటే ఉపయోగం లేదండి. నా తీరి మార్చుకున్నా, నేను నా ప్రవర్తన మార్చుకున్నా, ఇవన్నీ మార్చుకున్నానని చెబితే వాళ్ళు అంటున్నారు కదా, అన్న ఆ ఒక్కటి మార్చుకో, అసలు ఎక్సలెంట్ నువ్వు ఆ ఒక్కటి మార్చుకో అన్నాడు. సరే పోయేదేముంది, పెట్టుకుందాంలే పేరేగా. ఇవాళ బోల్డ్ అనే పేర్లు ఉన్నాయి ఒక్కొక్కడికి, ఉపయోగం లేని పేర్లు. నేను ఉపయోగపడే పేరు పెట్టుకుంటా, నా దేవునికి మహిమ రావాలి ఆ పేరు వల్ల అనుకున్న పేరు ఎమ్మటనే టైప్ చేసి నా కొడుకు పెడితే వెంటనే ఆడేం చేశాడంటే, డాడీ ఇలా పెడితే బాగుంది కానీ ఇలా పెడితే బాగుంటుందని వెంటనే దాన్ని మార్చి నయము వెంటనే వాడే పంపించాడు పేరు, ఆడి పెట్టిందే పేరేక. ఇప్పుడు అందుకే దానికి నామకరణ మన సంఘం అంతా వస్తుంది నన్ను అక్కడికి, మన సంఘం అంతా మన ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ ద్వారా అది నామకరణ చేయించాలి ఇప్పుడు దీన్ని అని చెప్పేసి, ఇప్పుడు ఆ పిల్లలందరిని అక్కడ నుంచోబెట్టి ఆ నామకరణ చేయించాలి వాళ్ళతో. ఎందుకంటే అక్కడ చిన్న సందు కాబట్టి, లేకపోతే అందరూ నుంచోబెట్టి మన సంఘ బిడ్డలందరిని మొత్తాన్ని టీం అంతా నుంచోబెట్టేసి ఒక్కసారి ఇదిగో మా అయ్యగారి పేరు ఈ రోజు నుంచి ఇదిగో ఈ పేరు, ఎక్కడైనా మీటింగ్లో కానీ సభల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఇక ఈ పేరు ప్రస్తావన చేయబడుతుంది, ఇదిగో మేము మా సంఘం అంతా కలిసి మా అయ్యగారికి ఈ పేరు పెట్టుకుంటున్నామని మీ అందరితో చెప్పించాలని ఒక ఆశ ఉంది నాకు. వీళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్పంగానే నవ్వుతారు మన వాళ్ళు, ఇప్పుడు పేరు మార్చడం ఏంటి చిన్నపిల్లలాగా, 40 వచ్చినాయి నీకు అన్నారు. ఆ రోజుల్లో మన అంత అప్డేట్ అవ్వలేదు, తెలియలేదు, తెలుసుకోలేదు. అప్పుడు అనుకున్నా నేను కూడా, చాలామంది పేరు ప్రస్తావన తీసుకొస్తే అన్నా నేను పేరు మార్చుకుంటే ఏమరిగిద్దిరా బాబు, పేరులో ఏముంది, పేరు మార్చుకున్న వాళ్ళందరూ ఏమైనా ప్రవర్తన మార్చుకున్నారా, ప్రభువుకి అవమానం తప్ప ఏమైనా ఉందా, కాబట్టి నేను పేరు మార్చుకునే అవసరం ఏముంటుందో అనుకున్నాను. కానీ ఈ మధ్య బయటకు వెళ్ళేసరికి బయట పేరే ప్రాముఖ్యమైపోయింది వాళ్ళకి, బయట సమాజంలో. పోయేదే ఉంది వాళ్ళ కోసం మారుద్దాం అనుకున్నాను, అలా తీసుకెళ్ళిపోయారు. ఓకే మంచిదండి. పౌలు గారు అంటున్నాడు కదా ఇక్కడ 16 వచనం, ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయము చేసేది. అంటే పౌలు గారు ఎక్కడ ఉన్నా కూడా ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందండి,
ఆయనకి సహాయం పంపిస్తూనే ఉంది. మాటి మాటికి ఆయన అవసరాలు తీరుస్తూనే ఉంది. మాటి మాటికి ఆయన యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంది. ఏం తింటున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, బాగున్నాడా లేదా అనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ సంఘం ఎవడమే పెట్టిందండి? సంఘ కాపరైనటువంటి పౌలు గారి మీద పెట్టిందండి సంఘం. అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, నేను మీ దగ్గర ఏదో ఆశించేలాగా చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఇష్టపడి చెప్పుచున్న మాట అని చెబుతూ 18 అంటున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపద్రితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యోగమునై ఉన్నది అంటున్నాడు. ఒక అత్తగారింటికి గనక అదే పుట్టింటికాడ నుంచి అత్తగారికి ఇంటికి వెళ్తేటువంటి కూతురికి తల్లిదండ్రులు ఏ సరుకులు చదిరి పంపిస్తారో అట్టాగనే మన మీటింగ్లు అయిన తర్వాత సరుకులన్నీ చదిరి దాంట్లో పెట్టి పంపించారు. నేను ఇంటికి తీసుకుపోయి మా అమ్మ చూపించి ఇవన్నీ చూపిస్తే మా అమ్మ అంది కదా, అసలు ఇంత ప్రేమ నిజంగా మా నాన్న మాట్లాడిన కారణం మనవాళ్ళేనండి. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా దేవుడు గొప్ప కార్యం మనవాళ్ళ ద్వారా చేశాడు, మా నాన్న మార్చి. మా అమ్మ అంటుంది అప్పుడు, ఇంత ప్రేమ, నువ్వు జాబ్ మానేయటానికి కారణం కూడా నీ పట్ల ఇంత ప్రేమ వాళ్ళు చూపించడం కొరకే దేవుడు మంచి ఆలోచన కలిగించి నీ జాబు తీసేసేలాగా నీకు ఒక మంచి ఇది చూపించాడు. కాబట్టి ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి వాళ్ళ పట్ల నువ్వు అప్పుడప్పుడు అరుతున్నావు అంట. అరమ్మకు నాన్న అంది మా అమ్మ. మరి అప్పుడప్పుడు నువ్వెందుకు కొట్టున్నాను కర్రబెట్టాను నేను మా అమ్మని. కొత్త సొక్కాగా మురికంటించుకొచ్చినాను గోళీలాడి చింతపరక పెట్టి పాడింది నన్ను. మరి ఎందుకు కొట్టినావు అన్న? మరి తప్పు చేస్తే కొట్టరా అంది. మరి సమయానికి రాకపోతే అరవద్దా అన్న నేను. మరి సమయానికి రాకపోతే అరవద్దా? మరి అందుకే అరుతా, ఊరకనే ఎందుకు అరుతా? నాకేం పిచ్చి ఏంటి? అర్థం చేసుకునే వేలో చెప్తే అర్థం చేసుకుంటుంది. అప్పుడు చెప్పాను నేను, ఊరకన ఎందుకు అరుతానమ్మా, నాకేం అవసరం అరవాలని. అలా ఊరకన ఎరితే శాపాలు నాకు వస్తాయి, దేవుడు ఒప్పుకోడు. కాబట్టి వాక్యం ఎప్పుడు గద్దిస్తుంది, ఖండిస్తుంది, ఆ తర్వాత ప్రేమిస్తుంది. ఆ తత్వంతోనే అరుస్తాను తప్ప ఎవరిని కూడా అరవను. అప్పుడప్పుడు గప్పుకుని మా పిల్లల మీద అరిసిన తర్వాత కూడా నేను తర్వాత కూర్చొని బాధపడతా, అయ్యో అరిసేసాను, అలా మనసు నొప్పి పెట్టించాను అని. కానీ నచ్చకపోతే మాత్రం వెంటనే అరుతా. అది ఎవరైనా దేవుని పని విషయాల్లో నిర్లక్ష్యం చేసినా, చెప్పింది వినకపోయినా ఇమ్మీడియట్లీ నాకు కోపం వస్తుంది. దర్శిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తుంది, దేవా వాళ్ళని క్షమించు, నన్ను కూడా క్షమించు. ఇంకదే చేసేది. ఇట్లా మాట్లాడుతూ కిందకు వచ్చారు కానీ అంటున్నాడు కదా 19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారండి, ఎప్పుడైతే ఒక సేవకుని పట్ల ఆలోచన కలిగి వాళ్ళకున్న దాంట్లోనే, వాళ్ళ కష్టార్జితంలోనే దేవుని పని కొరకు, ఆయన సేవ కొరకు, ఆ సేవకుడు కొరకు ఎప్పుడైతే సంఘం ఆలోచన భావజాలంతో ముందుకెళ్ళిపోతుందో ఆ సంఘము ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చగలుగుతాడు అనే ఒక గొప్ప వాగ్దానంతో కూడిన మాట అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నాడు. మరొక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది, ఆ ఒక్కటి చూద్దాం. మరొక్కటి కొరింథీ సంఘం దగ్గరికి వెళ్దాం. కొరింథీలు రాసిన 2వ పత్రికలో అక్కడ ఒక ప్రస్తావన చేస్తున్నాడు పౌలు గారు, అది కూడా చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎక్కడి సంఘం గురించి ఎక్కడ చెప్తున్నాడు ఈయన? మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము గురించి కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు పుట్రేల సంఘం గురించి మీ దగ్గర చెప్పినట్టు ఉంటుంది, ఒక మాటలో ఈజీగా మీకు చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళ గురించి మీ దగ్గర పొగుడుతున్నాం అనుకోండి, మీకు ఎట్లుంటుంది చెప్పాలా? ఎట్లుంటుందమ్మ మీకు? ఇప్పుడు వాళ్ళ దాకా ఎందుకులేండి, నిన్ను ఎదురు పెట్టుకొని నీ ఇంటి పక్కన ఉండి పొగిడితే నీకు ఎట్లుంటుంది? చాలే ఆపంటాం పైకి చెప్పకపోయినా. ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ. మాసిదోనియా సంఘం గురించి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి. ఏంటి శ్రమలు వస్తే సంతోషం ఉండదా? ఏంటి మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘానికి శ్రమలు వస్తే వాళ్ళు సంతోషపడుతున్నారంట. వాళ్ళు సంతోషపడటమే కాకుండా అత్యధికముగా సంతోషించినట్టున్నాడు. మరి మనకి ఏదైనా చిన్న శ్రమ వచ్చిందనుకోండి, సాయం చేయడానికి ముందుకు వస్తాం మనం. మా రోగాలకే, మా బాధలకే మేమే అప్పు చేస్తే, మా తాళ్ళు పెట్టుకొని మేము బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఒకటి తయారైన మళ్ళీ మాకు మళ్ళీ
మాది ఒడ్డెక్కించుకోవడానికే మేము సత్తనం ఏడ, మళ్ళీ నువ్వు ఒకటి తయారైన మధ్యలో మాకు లేరు అలాంటి వాళ్ళు. కానీ మాసిదోనియ సంఘంలో అలా లేదండి. అసలు అలా చదువుకుంటూ వెళ్తే, నాకు రాత్రి చదువుతుంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆశ్చర్యం కలిగిందండి నిజంగా. మరి వేరే చోట్లకి వెళ్తాను కానీ వాక్యం చెప్పి రావడమే కానీ ఆ సంఘంలో పరిస్థితులన్నీ ఆ సేవకుడికే తెలియాలి. వాస్తవంగా చెప్పాలంటే సంఘం ఎలా వాళ్ళ సేవకులతో కమ్యూనికేషన్ చేస్తుందో, ఎలా వాళ్ళ మెయింటెనెన్స్ చేస్తుందో, ఎలా వాళ్ళ దగ్గర వాళ్ళ ఒక సంబంధం ఉందో అనేది చూడాలంటే వాళ్ళతో పాటు మనం ఉండాలి కొన్ని రోజులు సంఘాలు ఉంటే కానీ తెలియదు, లేదా వాళ్ళు చెబితే కానీ మనకు తెలియదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి వే ఆఫ్ థింకింగ్స్ మనం చూడగలిగితే కొంచెం ఈక్వల్గా ఆ పిలుపు సంఘానికి, మాసిదోనియ సంఘానికి ఈక్వల్గా దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది పోలికలు. ఎందుకంటే నేను ఇక్కడ కాలు పెట్టిన దగ్గర నుంచి, అన్న ఆదాం గారు నాకు చెప్పిన దగ్గర నుంచి ఈ పరిచర్య ధర్మాన్ని జరిగించేటటువంటి ఆలోచన తీరీలో నేను ఎన్నిసార్లు వదిలేసుకొని పోదామన్నా కూడా ఆయన బతికున్నప్పుడు దాదాపు ఒక 200-300 సార్లు చెప్పాడు నాకు. ఎందుకంటే బోళ్ళంత భవిష్యత్తు ఉంది, యవ్వనస్తుడివి, మంచిగా దేవుడు నీకు అనుభవ జ్ఞానాన్ని ఇస్తాడు, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా, ఒకటే చెప్పాడు, ఎక్కడ తిరిగినా కూడా వీరరాఘపురం సంఘాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఒకరోజు నేను పెన్ను పేపర్ ఇచ్చా, అన్నాడు. ఇటు చెప్పినప్పుడు నా చేయి పట్టుకొని ఇటు చెప్పినప్పుడు నేను ఒకటి పెన్ను పేపర్ ఇచ్చా, రాసివ్వండి నాకు అర్థం కావట్లేదు అని అంటే రాస్తానని తీసుకున్న తర్వాత అప్పుడు ఈయన పక్క నుండి అడిగింది, ఏంటి పిల్లవాళ్ళ గురించి అడుగుతున్నారు అయ్యగారు మీరు అని అంటే, పిల్లవాళ్ళ గురించి కాదన్నట్టు. మరి దేని గురించి అడుగుతున్నారు, ఇంకెవరైనా రావాలని అడుగుతున్నారా అంటే కాదన్నట్టు. మరి ఏంటి సంఘం గురించి అడుగుతున్నారా అని అంటే అప్పుడు అలా ఆగిపోయాడు సైలెంట్గా. అప్పుడు ఒకటే ఆమె అంద, నేను కూడా చెప్పాల, సంఘాన్ని ఎప్పటికీ విడిచిపెట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత దూరం జాబ్ కోసం వెళ్ళినా తప్పకుండా సంఘ పరిచర్య అనేది ఆగకుండా నా ప్రాణం పోయే వరకు ముందుకు తీసుకెళ్తాననే వాగ్దానం ఆయన చేతిలో పెట్టినప్పుడు కళ్ళెమ్మటి నిలబెట్టాడు. 2 సంవత్సరాలు వైజాగ్ నుంచి ఎందుకు తిరిగాను అనుకున్నారు? నిజంగా పడుకొని ఆలోచిస్తే ఆశ్చర్యం వేసిందని ఎట్ట తిరిగానో నాకే అర్థం కాల. అంత దేవుని కృపది. ఎన్నోసార్లు అసహించుకున్నా నేనే, ఎందుకయ్యా ఈ అట్టిడు కానటువంటి బతుకు, ఎందుకు అట్టిడు కాని పరిచర్య, ఎందుకు ఒక రూపాయి కూడా దాచుకోలేనటువంటి ఉద్యోగం, భార్య బిడ్డలు అక్కడ, సంఘమేమో అక్కడ, నేనేమి ఇక్కడ, ఎవరు ఫోన్ చేసినా కూడా ఏమో పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళకేమన్నా అబద్ధాలు. ఏంటి ప్రభు ఈ జీవితం ఏంటి, ఈ యొక్క హడావుడు ఏంటి, జీవితం ఏంటని ఎన్నో రోజులు, ఏడవని రోజులు లేవండి. కానీ దేవుడు అయినప్పుడు కూడా అంత బాధపడి అనుకునేవాడిని, పోదేపోయిందిలే పరిచయం, ఆదివారం ఒకరోజు జాలే, 2 గంటలకు వెళ్తానంగా చూసుకుందాలని నిర్లక్ష్య ధోరణి వచ్చేసిందండి మనిషిలోకి. మీరందరూ ఆలోచిస్తున్నారో లేదో కానీ వైజాగ్ వెళ్ళిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దిగా వాక్యంలో బేస్ తగ్గిపోయింది, వాక్యంలో పొందుపరిచే భావన తగ్గిపోయింది, ఆత్మీయత కూడా దినదినం తగ్గిపోతున్న టైంలో దేవుడు ఒక మంచి శిక్షణ చేశాడు నాకు, ఒక మంచి శిక్షణ ఇచ్చాడు దేవుడు. ఎప్పటికైనా ఈయన్ని పట్టుకోకపోతే ఈడు చేజారిపోతాడు అనుకున్నాడు ఏమో దేవుడు. ఒక్కటిచ్చాడు, ఒక్కటిచ్చి దాదాపు 20 రోజులు 25,000 రూపాయలు వదిలిచ్చాడు. నిజంగా అండి, మా అమ్మ వాళ్ళు మీరు లేకపోతే నేను అనేవాడిని లేని ఈరోజు. వాస్తవంగా ఆ ఖర్చు అంతా పెట్టుకుంది మీరు మా అమ్మోళ్ళేనండి. మా పిల్లల ఫీజులకి, నా కారు కిస్తీకి మా పెద్ద బామ్మరిది, నా తమ్ముడేనండి సాయం చేసింది. ఇంత సపోర్ట్ దేవుడు నిజంగా. చాలామంది అన్నారు కదా, 45,000 రూపాయలు ఉద్యోగం విడిచిపెట్టావు కదా, డైరెక్ట్గా దేవుడు ఆకాశంలో నుంచి డబ్బు కట్టలు పడేస్తాడు నీ దగ్గర, ఏంటి నీ పిచ్చి భక్తి? ఎంతమంది సేవకులు అలా లేరు, ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు? ఇది ఒక వంక పెట్టుకొని నువ్వు మానేసావు అన్నోళ్ళు కూడా లేకపోలేదండి. కానీ నా దేవుడు అందరి నోళ్ళు మూయించాడు. ఎప్పటికాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఉద్యోగం చేసేటప్పుడే మనిషి సరిగా లేడు, ఉద్యోగం మానేశాక ఎంత ఇదిగా ఉన్నాడంటే అసలు ఏంటి, అసలు వీడి ధైర్యం ఏంటి, అసలు వీడి నమ్మకం అని మనుషులు అనుకుంటున్నారు. మనుషులు అనుకున్న దానికి నమ్మకం 1 దేవుడు, 2 సంఘం. అందుకే క్లారిటీ చెప్పగలను, ఏదైనా నమ్మటం మన వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఏదైనా చేయగలడు దేవుడు. డైరెక్ట్ దేవుడే రాడు పరలోకంలో నుంచి నీకు సాయం చేయడానికి, తన చుట్టూ ఉన్న వారందరినీ ప్రేరేపిస్తాడు, వాళ్ళ అవసరాలు తీరుస్తాడు. అదే భావన ఇక్కడ మాసిదోనియ సంఘం దగ్గర కనపడుతుంటే పౌలు అంటుండే కదా, చూడండి డైరెక్ట్ 5వ వచనం దగ్గరికి వెళ్తే,
4 నుంచి రాతాలి. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను కొరింథీ సంఘమా అంటున్నాడు ఆయన. ఎలా ఇచ్చారంట? వాళ్ళ స్తోమత 100 ఇచ్చి స్తోమత అయితే కూడా వాళ్ళ స్తోమతను మించిచ్చారంటే వాళ్ళు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సంఘమో మీరు ఆలోచించండి. అలా ఇవ్వబట్టే కదండి ఇలా రాయబడ్డాడు, దీంట్లో రాయబడ్డారు. ఇలా రాయబడ్డారంటే వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడతాయని రాయబడి ఉంది గ్రంథంలో. జీవగ్రంథంలో రాయబడతాయి. జీవగ్రంథంలో రాయబడితేనే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 5వ వచనం, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని అసలు నేనే అనుకోలేదు.